కోటలయగిసిన తార దేశ రక్షణలో రణధీర జాతి మెచ్చిన జాగృతి నువ్వేరా జనంగం రాజస్థానం మెచ్చిన వాడ ఉత్తమన్నకు ఎదురే సైదా సార్ ఇటు ఊపండి సార్ ఒకసారి ఇటు 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 వెళ్ళకండి వచ్చండి ఇంకా వెనక్కి వచ్చేయండి నేను ఏనాడు కూడా తాజాకి వెళ్ళి అడగల ఉదయం మెసేజ్ పెట్టాను అంటే అది ఎప్పుడు కూడా చెప్పలేదు జాన్పాడు కాలువ మీద ఏఈ ఉన్నాయన ఇప్పుడు రాష్ట్ర ఏఈసీలు వచ్చిందంటే చాలా సంతోషం. మరి నేను చెప్పింది ఆయన ఏఈగా జాన్పాడు చెరువుకి నీళ్ళు ఇవ్వాలంటే 1000 ఆకుపోయేదని. మరి ఇప్పుడు నేను ఇరిగేషన్ మంత్రి 937 ఎకరాలకు నీళ్లు చేరుతాయి. హనుమాయగూడెంకి 210 ఎకరాలకు నీళ్లు చేరుతాయి. నాగిరెడ్డిగూడెంకి 240 ఎకరాలకు నీళ్లు చేరుతాయి. పాలకేడుకి మండల కేంద్రానికి 1792 ఎకరాలు నీళ్లు చేరుతాయి. సుమారు 1800 ఎకరాలకి. గుడిగుంట్లపాలెం 535 ఎకరాలకి, అంటే 15 గ్రామాలకు కలిపి పాలకేడు మండలంలో ఓకే కల్మోషన్ రాలేదు 10,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. అంటే నీళ్లు చేయడం మిత్రులందరూ అర్థం చేసుకోవాలి. భారతదేశ చరిత్రలో ఖరీఫ్ పంటలో మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో టిఆర్ఎస్ 10 ఏళ్ల తెలంగాణ కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఈసారి ఎక్కువ వరి పంట పండించినాం. మనం 148 లక్షల మెట్రిక్ టన్నులు వరి పండించినాం. గట్టిగా సపోర్ట్ కొట్టలేదు. అదేవిధంగా 29 రాష్ట్రాల కంటే రైతుల నుంచి ఎక్కువ వరి కొనుగోలు చేసింది ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటలో మన కాంగ్రెస్ ప్రభుత్వము. ఒక్క ఈ ఖరీఫ్ పంటకే వరి రైతులకే 20,000 కోట్లు ఇచ్చినాము ఎంఎస్పీ కింద, బోనస్ కింద. మరి మాట్లాడుతున్న వాళ్ళకి ఏమైనా సెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? ఈ కృష్ణా నది, ఈ కృష్ణమ్మ సాక్షిగా చెప్తున్నా మీకు, ఈ మనం కృష్ణా నది పక్కనే ఉన్నాం ఇప్పుడు. ఏ బ్రదర్, కృష్ణమ్మ సాక్షిగా చెప్తున్నా, ఒక్క చుక్క నీళ్లు కృష్ణా నది నీళ్లు వదులుకోము. అన్ని స్థాయిలో పోరాటం చేస్తున్నాము. గతంలో టిఆర్ఎస్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇచ్చేసేయండి, మాకు 299 టీఎంసీలు సరిపోతాయి అన్న తర్వాత అని వాళ్ళు చెప్పిండ్రు. మేము వచ్చిన తర్వాత జాగ్రత్త తినాలి. టిఆర్ఎస్ ఏమన్నారు? గట్టిగా సమర్థవంతంగా ముందుకు పోతున్నాం. రైతులకు మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. ఇక్కడ జవహర్ జాన్పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి 10,000 ఎకరాలకి 15 గ్రామాల్లో మరి రైతులకు నీళ్లు ఇస్తూ, త్రాగడానికి నీళ్లు ఇస్తూ మరి ముందుకు పోతున్నాం. మీరందరూ ఆశీర్వదించాలి. మేము గొప్పగా ఇక్కడనే కొబ్బరికాయ కొట్టి నేను ఓడిపోతున్నాను. ఓకే,
అందరికీ ధన్యవాదాలు. నేను 4 గంటల లోపల హైదరాబాద్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. గర్వపడాలి. నేను మొదలు కొలాన్ ఎమ్మెల్యే వచ్చిన జాన్పాడ్కి. అప్పుడు జాన్పాడ్ దర్గా ఊడ్చినప్పుడు కూడా మంచినీళ్ళు ఉండకపోయి కిటకిటలాడేది. నేనే అప్పుడు కృష్ణానది నుంచి కొంత పంపింగ్ చేయించిన, కొంత చిన్న అమౌంట్ నుంచి, ఏది దీనికోసం. సరే ఇప్పుడు ఎనీవే ఈ స్కీము 895 ఎకరాలకి నీళ్లు అంతాయి. కోమటికుంట ఊరికి 675 ఎకరాలకి నీళ్లు చేరుతాయి. చెరువు తండకి 360 ఎకరాలకి నీళ్లు చేరుతాయి. గుండ్లపాడుకి 678 ఎకరాలకి నీళ్లు చేరుతాయి. గుండెపోయిన గూడెంకి 306 ఎకరాలకి నీళ్లు చేరుతాయి. బొత్తలపాలెంకి మీ రాలే వాళ్ళ ఊరికి సుమారు 1000 ఎకరాలు 985 ఎకరాలకు నీళ్లు చేస్తాయి. ఎవరో రాలేదో నేను నోట్ చేసుకుంటా చెప్పండి. అలింగాపురం గ్రామానికి 149 ఎకరాలకు నీళ్లు చేస్తాయి. రాఘవాపురంకి 537 ఎకరాలకు నీళ్లు చేస్తాయి. మీగలంపాడు చండకి 500 ఎకరాలకు నీళ్లు చేస్తాయి. ఎల్లాపురంకి 221 ఎకరాలకు నీళ్లు చేస్తాయి. ఏం చేసింది? హ్యాపీ ఓకే.